మేము పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్గా మేము ఒకటే అనుకుంటున్నామండి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నానికి బయట గొడవలకి సంబంధం లేదు. ఎందుకంటే ఆ సీక్రెట్ హౌస్లో మాట్లాడుకునేదే పక్క వ్యక్తికి తెలియదు. అలాంటిది ఆయన బిగ్ బాస్లో షో జరిగే టైంలో ఇక్కడ గొడవలు, ఆ బస్సులు అద్దాలు పలకొడటం, కార్లు దర్శనం చేయటం, తర్వాత బైక్స్ అవన్నీ చేయటం, రాళ్ళు ఇసరటం జరిగినాయి. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రమే చేశారు అంటే అలా ఏమైనా రాసి పెట్టుకున్నారండి, లేదా టాటో వేసుకున్నారా నేను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్నే అని, లేకపోతే ఆయన ఏమైనా ఎదురుగా ఉండి రాళ్ళేయి చెప్పులేయి అని చెప్పాడా? లేదు కదా. ఒక మనిషిని లేపొచ్చు, మళ్ళీ ఈ రకంగా బ్యాట్ చేయాలంటే చాలా తప్పండి. ఎందుకంటే రైతు ఆయన అంతమంది గెలిపించారు, ఆ జనాలు చూసుకొని పైకి లేచి చేయడం జరిగింది. దానికి పోలీసులు ఏమంటున్నారు, మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాము, మీ వల్ల ఇంత క్లౌటింగ్ జనం వచ్చారు, మీరు వెళ్ళిపోండి అంటే మీరు లేచారు అంటే, అవును భయ్ మేము ఓటింగ్ వేసి గెలిపించుకున్నాం, మేము చూసే అధికారం లేదా అతన్ని, అలాగే వెళ్ళిపోవాలా అన్నట్టుగా ఆయన మళ్ళీ లేచి వెనక్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ర్యాలీతో వచ్చి కొంతమంది జనాలు కలవటం జరిగింది. కొంతమంది మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే మేము అక్కడికి వెళ్ళాము, మాకు ఫ్లైట్ ఇవ్వట్లేదు, ఫోటోలు ఇవ్వట్లేదు అని ఆయన సహా నుంచి పెట్టి స్ట్రోల్ చేస్తున్నారు, బ్యాట్గా చేస్తున్నారు. ఒకటి భయ్య, ఆయన మనమే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు జనాలకి తెలిపాం వీడియోలు చేసి, ఈ రోజున మళ్ళీ అయ్యే వీడియోలు బ్యాట్గా పెట్టి ట్రోల్ చేయాలంటే చాలా తప్పు భయ్య. ఒకటి చెప్తాను అందరికీ, ఏదైనా ఉంది అంటే కనుక తమ్ముళ్ళు మార్చుకొని పెట్టండి. ఆయన ఏమో పరారులో ఉన్నాడు, అక్కడికి 20 మంది పోలీసులు పంపించాను, ఇక్కడ 30 మంది పోలీసులు పంపించాను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అంటున్నారు. ఆయన అక్కడే ఉన్నాడు కదా, మంచిగా మీడియాతో మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు మార్చండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మేము అంత కష్టపడి వాయిసింగ్ కానీ వీడియోసే కానీ అన్ని విధాలుగా చేసుకుంటూ ఆయన్ని తీసుకొని వస్తే కొట్టింది వాళ్ళ ఫ్యాన్సే అంటే వాళ్ళ ఫ్యాన్సేనా వచ్చింది అక్కడికి? ఓన్లీ ఆ 1,00,000 మంది కూడా రైతు బిడ్డ ఫ్యాన్సేనా? ఇప్పుడు ఎంతమంది పిల్లలతో వచ్చారు, ఫ్యామిలీలతో వచ్చారు, చాలామంది వచ్చారు, వాళ్ళందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సేనా? చిన్న చిన్న పిల్లలు ఏంది వాళ్ళు గోళ రచ్చ చేశారు, వాళ్ళు ఎవరు ఫ్యాన్సో కూడా తెలీదు. ఒక వీడియో ముందుకెళ్ళి ఒక ఫైట్ ఒక వీడియో ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఏంది? నా వీడియోలు చూసుకోండి, అక్కడ జరిగినవి కూడా నా వీడియోలు ప్రతి మీడియాలో ఉంటాయి. సుమన్ టీవీ, రెడ్ టీవీ, ఎన్టీవీ, ఆర్టీవీ, తర్వాత ఎన్టీవీ, ఇవన్నీ టీవీల్లో కూడా నేను వాళ్ళ మధ్యలోనే ఉండి చేయడం జరిగింది. అక్కడ గొడవలకి అక్కడ ఆ రైతు బిడ్డకి సంబంధం లేదండి. ఎందుకంటే అప్పుడు నాగార్జున గారు ఆపాల్సింది. ఇప్పుడు బయట కండిషన్ కంపల్సరీ వాళ్ళకి తెలిసింది, ఇది కాదయ్యా బయట ఈ రకంగా ఉంది, ఇంకో 4 గంటలు 3 గంటలు నువ్వు ఆపి వెళ్ళిపోయాడు వేరే దారి నుంచి పంపించేసాం అని చెప్తే జనాలందరూ వెళ్ళిపోయేవాళ్ళు కదా. మీరు అలా చేయలా, బయటికి పంపించారు, సరే లేటుగానే పంపించారు, ఫ్యాన్స్ చూడటానికి వెళ్ళారు. కాకపోతే ఫ్యాన్స్ కాదు కదా అక్కడ పలకొట్టింది కానీ ఇది చేసింది వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళు ఏందో కావాలని లొల్లి చేశారు తప్ప ఆయన మీద బురద జల్లుతున్నారు, రైతు బిడ్డ మీద. అలాంటి ఏమీ మీరు నమ్మమాకండి ఫ్రెండ్స్. నేను ఒకటే చెప్తాను, ఆయనకి లోపల బిగ్ బాస్ హౌస్లో జరిగేవి మాత్రమే మనకు తెలుసు, బయట ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకంటే ఒక సీక్రెట్ హౌస్లో కూర్చొని మన కెమెరాలు టీవీ ముందు చూస్తే మనకు ఆ వాయిస్ వినపడిద్ది. ఈయన ఏం మాట్లాడుతున్నారో బయట వాళ్ళకి తెలియదు కదా. సేమ్ కండిషన్ అక్కడ జరిగింది భయ్య. అది కరెక్ట్ అంటే ఇప్పుడు నేను ఒకటి అంటానన్నా, ఇప్పుడు నేనున్నప్పుడు ఇక్కడ గొడవ అయిందనుకో, నేనున్నా అరే రాళ్ళేసరండ్రా నేనున్నా నేను చూసుకుంటా అన్న దారి వేరు. అసలు అక్కడ పర్సనే లేడు కదా, అక్కడ పర్సనే లేడు, ఆయనకి సంబంధమే లేదు. ఆయన ఎక్కడో బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, బయట గొడవ అయింది. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, మీ వల్లే గొడవ అయింది, స్టేషన్ కేసులు ఇవన్నీ ఏదేదో కేసులు పెట్టారు, ఆయన గురించి తాలిస్తున్నాము, పరారులో ఉన్నాడు, అవన్నీ చేస్తున్నారు ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. ఎందుకు అంటే ఒక మనిషిని ఈ రకంగా బ్యాట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. అది మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.